నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. మద్యం కుంభకోణం ఇది కేవలం అంటే ప్రపంచంలోనే ఇలాంటి కుంభకోణం ఒకటి ఉంటుందా, ఇంత మొత్తంలో ఒక రాష్ట్రం మీద దోచుకోవచ్చా అని తెలియజేసిన కుంభకోణం, ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసిన కుంభకోణం. అయితే ఈ కుంభకోణానికి సంబంధించి A1 నిందితుడిగా ఉన్న రాజకసిరెడ్డి ఆస్తుల్ని జప్తు చేసుకోవడం మనందరం విన్నాం. ఇప్పుడు A35గా ఉన్న బాలాజీ యాదవ్ అలానే అతని తండ్రి కులాయప్ప ఆస్తులను కూడా జప్తు చేసుకోవడానికి అవకాశం కల్పించండి అంటూ సిట్ కోర్టుని కోరింది. మరి ఇప్పుడు కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది, అలానే అసలు ఎలాంటి కుంభకోణం జరగలేదు అనుకుంటూ ఇదే చెప్పుకుంటూ వస్తున్న వైసీపీ వాళ్ళు దీనికి సమాధానం ఏం చెప్తారు? ఎందుకంటే వీళ్ళందరూ ఇన్ని ఆస్తులు ఎక్కడి నుండి ఎలా సంపాదించారు? ఒక పిఏలుగా ఉన్న వీళ్ళు పిఏలకి ఇంత మొత్తంలో ఆస్తి వస్తుంటే కేవలం వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అంటే దీని వెనుక ఉన్నది ఎవరు ఇప్పుడైనా తెలుస్తుందా? ఇది చూద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. బాలాజీ యాదవ్ అలానే అతని తండ్రి కొళయప్ప ఆస్తుల్ని మేము జప్తు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ కూడా సిట్ కోర్టుని కోరింది. ఈ నేపథ్యంలో అంటే అసలు కుంభకోణమే జరగలేదు అన్నారు. కానీ పిఏలుగా ఉన్న వీళ్ళు ఇతని తండ్రి ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టుకున్నారు? గతంలో వీళ్ళకి ఇంత ఆస్తి లేదు, ఇంత కోటీశ్వర్లు కాదు, కానీ సడన్ గా ఎలా సార్ ఈ 4-5 ఏళ్లలో? బాలాజీ కుమార్ యాదవ్ చెవిరెడ్డి బినామీగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నకిలీ మద్యం కేసు సూత్రధారిగా, ఇవాళ అతని తండ్రి పేరు మీద కొన్న ఆస్తులు ఏది ఆ కుళాయప్ప, అక్కడ ఉన్నటువంటి తిరుమల, తిరుపతి, అక్కడ ఉన్నటువంటి ఆ చంద్రగిరి ఆ ప్రాంతాల్లో మొత్తం కొన్న ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలని ఇవాళ సిట్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం దానికి అనుమతి కూడా ఇచ్చింది. ఓకే. నీకు దగ్గర తిరుపతి అర్బన్ మండలం మంగళం అనే గ్రామంలో వసుప్రధ ఎన్క్లేవ్ మరి కుళాయప్ప పేరు మీద 9.36 సెంట్లు. నెక్స్ట్ ఒక్కోటి 400 చదరపు గజాలు 3 వేర్వేరు ప్లాట్లు. తిరుపతిలో వైకుంఠపురం, అక్కడ మళ్ళా 172 చదరపు గజాల్లో ఒక నివాస భవనం. రేణిగుంట మండలం వెంకటాపురంలో మరి 175 గజాల స్థలం. తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో 160 చదరపు గజాల ఈ 2 వేర్వేరు ప్లాట్లు 2023 నవంబర్ 17 తర్వాత కొన్నారు. 2024 నవంబర్లో ఈ ఆస్తులన్నీ కొన్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. అంటే మీరు చెప్పారు ఏంటి వాళ్ళ యొక్క ఆర్థిక బలం? గతంలో ఏమన్నా 100 ఎకరాల భూములు ఉన్నాయా? వ్యాపారాలు చేశారా? ఒక సామాన్య కుటుంబం, ఏది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ఎలా ఇన్ని ఆస్తులు సంపాదించింది? ఈ ఆస్తులు ఎవరివి? ఇతను ఎవరి బినామీ? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి బాలాజీ కుమార్ యాదవ్ అతని డ్రైవర్ ఆ రోజు 8 కోట్లతో పట్టుబడ్డారు. ఎక్కడ? నీకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు ముందు ఓట్లు కొనుగోళ్ల కోసం ఈ మధ్య డబ్బులు వాడారు. దగ్గర మరి ఒక 250 కోట్లు మరి ఓట్ల కొనుగోళ్ళకు వాడారని సిట్ తేల్చింది. మనం చూసాం వెంకటేష్ నాయుడు. ఆ వెంకటేష్ నాయుడు వీడియోలు కూడా మీరు చూశారు. ఏది అతను ఏదో కట్టల డబ్బులు ఇట్లా జాన బెత్త అని చెప్పి ఇది 40 అది 4 మొత్తం 5, ఈ 5 కోట్లు చంద్రగిరి పంపడ్డానో ఏదో మాట్లాడుతున్నవి. లేదు, షెల్ఫ్ల నిండా అట్టపెట్టెల్లో డబ్బు. ఒక స్వామి ఏంటి అయ్యప్ప స్వామి దీంట్లో అతను అన్నీ చూపిస్తూ మాట్లాడుతున్న వీడియోలు. అదేదో ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మన క్యాష్ పట్టుబడింది. 11 కోట్లు ఆ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో. విజేందర్ రెడ్డి, ఇప్పుడు ఆ యువి డిస్టిలరీస్ ఏంటది, ఆ ఉపేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, ఇవాళ కసిరెడ్డి రాజు భార్య అరెట్టో హాస్పిటల్లో ఆమె డైరెక్టర్. అంటే కసిరెడ్డి రాజు ఆస్తులు కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నారు, జప్తు చేశారు. ఆయన A1 నిందితుడు. 32 ఎకరాల ఏమో అతను కొనుగోలు చేశాడు, వాటన్నింటినీ జప్తు చేశారు. ఇంకా అసలు అతను 92 ఎకరాలు కొన్నాడు హైదరాబాద్ పరిసరాల్లో. అటు తల్లి సుభాష్ని పేరు మీద, ఈ భార్య ఈ పైరెడ్డి దివ్యారెడ్డి, లేకపోతే కూతురు ఈష్ణవి పేరు మీద సినిమాలు తీశాడు. ఏంటి ఆ సినిమా ఏంటది, స్పై అనేటువంటి సినిమాల్లో
ఎన్ని వేల కోట్లు పెట్టారు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఎన్ని వేల కోట్లు పెట్టారు. అసలు అతను మరి ధనుంజయ రెడ్డి కూడా కొన్నాడు. నెల్లూరు జిల్లాలో ఆ ముత్తుకూరు మండలం, పొదలకూరు మండలంలో ఆయన కొన్న ఆస్తులు. అవును. ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డి ఎవరైనా కృష్ణమోహన్ రెడ్డి, అవును. అతను కొన్నాడు కొన్ని ఆస్తులు. అతని కోడల పేరు మీద మీద స్నేహారెడ్డి ఏదో ఉంది, రామచంద్రపురం, హైదరాబాదు, బాన్స్వాడ ఈ ప్రాంతాల్లో. ఈ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది చనిపోయారు. వీళ్ళు అమ్మింది మద్యం కాదు, వీళ్ళు అమ్మింది కాలకూట విషం. జే బ్రాండ్ మద్యం అన్నారు దాన్ని. ఏది నెయ్యి అలాగే చేశారు, మద్యము అలాగే చేశారు. ఇప్పుడు స్వామివారికి పెట్టిన నెయ్యి మనం చూసాం, గత 10 రోజులుగా దాని మీద నడుస్తుంది. అది నకిలీ నెయ్యి, ఇది నకిలీ మద్యం. అత్యంత ప్రమాదకర రసాయనాలతో చేశారు దాన్ని. ఏది సింథటిక్ నెయ్యి అని అదో అన్నారు. అని అది కోట్ల మంది భక్తులతో తినిపించారు. కాకపోతే దానిలో పరిమాణం తక్కువ కాబట్టి ఎవరికి ఏమీ కాలేదు. ఇక తర్వాత ఏం జరుగుద్దో చూడాలి, దాని ఎఫెక్ట్స్ భవిష్యత్తులో ఎలా ఉంటాయో. కానీ ఈ మద్యం తాగినాళ్ళు అసలు 30,000 మంది చనిపోయారు అని చంద్రబాబు, పురంధేశ్వరి అప్పట్లో లెటర్స్ రాశారు కేంద్రానికి, రాష్ట్రపతికి, దీని మీద విచారణ జరపమని సిబిఐకి. అంటే వేల మంది ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ మద్యం దాగి 7,000 మంది చనిపోయారు. 30,000 మంది కాదు, నేను అంచనా, నా విశ్లేషణ ఏంటంటే 90,000 మంది చనిపోయి ఉంటారు ఈ మద్యం తాగి. ఇంకా లెక్కకు రానివి. ఇప్పుడు ఆ జంగారెడ్డిగూడెం మీకు తెలుసు కదా. అవును సార్. అక్కడ కల్తీ మద్యం తాగి దగ్గర 30 మంది చనిపోయారు. అది అసలు కల్తీ మద్యం కాదు, వాళ్ళు ఎందుకో వేరే కారణాలతో చనిపోయారని దొంగ సర్టిఫికెట్లు పుట్టించాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా. మసిబూసి మారేడుకాయ చేశారు. వీళ్ళందరికీ ఈ బాధితుల సంక్షేమం ముఖ్యం. ఇప్పుడు ఈ జప్తు చేసినటువంటి ఈ సొమ్ము, ఈ భూములు, ఈ నిధులు ఆ బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి. నీకు తెలుసమ్మా ఏంటి, ఆర్థిక నేరస్తులు కొంతమంది పారిపోయారు. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, ఈ లలిత్ మోడీ, ఈ నీరవ్ మోడీ, ఆ చోక్సీ, వీళ్ళందరూ ఎక్కడికి, లండన్ ఎక్కడికి పారిపోయారు. ఆర్థిక నేరస్తుల స్వర్గధామం అది. వాళ్ళ ఆస్తులన్నీ ఈడీ స్వాధీనం చేసుకుంది. దగ్గర ఒక 30,000 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకుని 23,000 కోట్లు ఇప్పటికే బాధితుల సంక్షేమం కోసం వాడింది. సేమ్ అట్లాగే ఇప్పుడు ఈ నకిలీ నెయ్యి, ఈ నకిలీ మద్యం, ఈ బాధితుల సంక్షేమం కోసం ఈ ఆస్తులు జప్తు చేసి వినియోగించాలి. ఆ నకిలీ నెయ్యి కూడా ఇప్పుడు 250 కోట్ల స్కామ్, దాంట్లో కూడా నిందితుల ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పుడు ఆ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా ఈ అధికారులు, వీళ్ళందరి ఆస్తులు జప్తు చేసి భక్తుల సంక్షేమం కోసం ఉపయోగించాలి. అప్పుడే బాధితులకు న్యాయం చేసినట్లు, ప్రభుత్వం దాని బాధ్యత నిర్వర్తించినట్లు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ విదేశాలు, అతను కొలంబోనో ఎక్కడో పారిపోతుంటే పట్టుకొచ్చారు వెంకటేష్ నాయుడిని. అతను టాంజానియాలో లేకపోతే సౌత్ ఆఫ్రికాలో అక్కడేంటి స్టీల్ ప్లాంట్ పెట్టాలని, ఇనప ఖనిజ శుద్ధి కర్మాగారం పెట్టాలని, అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలని. ఇదేంటిది, ఇది అంతర్జాతీయ కుంభకోణం. దీనిలో వేల కోట్లు విదేశాలకు మనీ లాండరింగ్ చేశారు. దుబాయ్లో ఒక డెన్ ఉంది. ఇవన్నీ బయటికి రావాలా? ఏది జింబాబ్వేలో ఎంత, జాంబియాలో ఎంత, అసలు మొత్తం సంపదని రికవరీ చేయాలి. చాలా లోతైన విచారణ జరపాలి. ఇటు ప్రభుత్వం, అటు కోర్టులు, ఈ దర్యాప్తు సంస్థలు, ఈ 3 సమిష్టిగా ఇవాళ పనిచేస్తే తప్ప బాధితులకు న్యాయం జరగదు, దోషులకు శిక్ష పడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.